ఎయిర్ కండిషన్డ్ గా తయారు చేస్తాము. అది కూడా ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా మా సెట్టిపల్లి గౌడ కళ్యాణ మండపం రాజమండ్రిలో నంబర్ 1 కళ్యాణ మండపం కింద ఉండాలి అని మీరందరూ చెప్పుకునే విధంగా తయారు చేస్తాం. ఏదో మామూలుగా ఏదో బిల్డింగ్ కట్టాం, ఏదో ఓపెన్ చేసాం, అలా ఉండదు. ఏదైతే స్టార్లు ఏ రకంగా అయితే అంత అద్భుతంగా ఉంటాయో ఆ రకంగా తయారు చేసి చూపిస్తాం. ఇది ఒక్కటే కాకుండా మనము గోదావరికి పైన అక్కడ పూలే స్టాచ్యూ ఎదురుగుండా 1350 గజాలు ఆ స్థలాన్ని పూలే అంబేద్కర్ భవన్ కింద నిర్మాణం చేస్తా ఉన్నాము. ఆల్రెడీ ఫస్ట్ స్లాబ్ కూడా కంప్లీట్ అయ్యింది. రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎవరైనా కానీ పెద్ద చదువులు చదవాలన్నా, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలన్నా దానిపైన ఒక స్టడీ సర్కిల్ ని కట్టి మొత్తము ట్యూటర్స్ అందరూ కూడా డిప్లాయ్ చేసుకుని అక్కడ కూడా కనీస పక్షాన సంవత్సరానికి 1000 మంది పిల్లల్ని తయారు చేయాలి అని ఒక దృఢ సంకల్పం పెట్టుకుని అది ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ ఇంత అశేష కుటుంబాలతో వచ్చిన మన సోదర సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, జిల్లా బీసీ కంప్లైంట్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం గారిని, మాస్టర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క సోదర సోదరి మనకి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనము రేపు కట్టే కళ్యాణ మండపంలో మన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత 1000 రూపాయలు 2000 ఎంతో మీకు వచ్చింది వేయడం వల్ల అంటే దాని నుంచి ఏవో డబ్బులు వస్తాయని కాదు, మీరు దాన్ని ఓన్ చేసుకుంటారు. ఇగో నేను, నా పేరు సోరంపూడి అప్పారావు గారు, కుమార్ రామలింగేశ్వర కళ్యాణ మండపం ఉంది అంటే సామాజిక వర్గానికి ఒక ధైర్యం. నాకు ఒక కళ్యాణ మండపం ఉంది. మాకు ఏ సమస్య వచ్చినా, మా ఇంట్లో ఏ శుభకార్యం వచ్చినా ఆ కళ్యాణ మండపంకి వెళ్తే ఉచితంగా మాకు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, శుభకార్యాలు చేసుకోవచ్చు అనే ఒక భరోసా, ఒక ధైర్యం మనందరికీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుందాం. దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా మనం అడుగులు ముందుకు వేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆఖరిగా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. మనము ఇక్కడ ఎంతమంది అయితే ఒక 2-3 వేల మంది ఇక్కడ గ్యాదర్ అయ్యామో, రాజమండ్రిలో నాకు తెలిసి మన సామాజిక వర్గము 35,000 మంది తగ్గకుండా ఉన్న సామాజిక వర్గం ఉంది. మనం అందరం కూడా ఒక్కొక్కళ్ళు 10 మంది బాధ్యత తీసుకుందాం. బాధ్యత తీసుకుని మనం ఒక్క ఓటు కూడా ఇవాళ మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక సంకల్పంగా, ఒక కంకణం కట్టుకున్న సంకల్పంగా ముందుకి అడుగులు వేయాలి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలన్నా, లేకపోతే మన పిల్లలకి, ఆడపిల్లలకి వివాహాలు చేసినప్పుడు ఇబ్బందులు కలిగినా ఇవన్నిటికి మొత్తం చూడటానికి ఇక్కడ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీగా అయితే మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఒక సహాయ సహకారాలు అందిస్తారు, అండగా ఉంటారు. అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో నేను కూడా ఒక ఎంపీగా ఉన్నాను. ఏ రకంగా ఊరిని డెవలప్ చేశాం. మన సామాజిక వర్గాల్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే చేయూత ఇవ్వడం పెద్ద విషయం ఏమి కాదు. సో ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే అన్ని రకాలుగా కూడా నేను మాట ఇచ్చా, మీ అందరి ఇంట్లో ఒక పెద్ద కొడుకు బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇచ్చా. దాన్ని నిర్వర్తించే అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా రూరల్లో, రాజమండ్రి రూరల్లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు, మన బంధువులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం చేపట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ, మరి ఇవాళ ఎంతో మంది పెద్దలందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కాబట్టి మరి ఇవాళ నాకు ఈ అవకాశం